వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి కోఆర్డినేట్ జామెట్రీ పార్ట్ 11. మీలో ఎవరైతే పార్ట్ 11 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 10 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈరోజు పార్ట్లో మనము 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అయినట్లయితే అవి ఏ కండిషన్ని సాటిస్ఫై చేయాలి, లేదా 2 లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ అని మనం చెప్పాలి అంటే అవి ఏ కండిషన్ని సాటిస్ఫై చేయాలి, వాటికి సంబంధించిన ఫార్ములాస్ కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ 2 లైన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ లైన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. ఇలా 2 లైన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 2 లైన్స్లో ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ m1 అయినట్లయితే సెకండ్ లైన్ యొక్క స్లోప్ m2 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఈ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ ఎప్పుడవుతాయి అంటే ఈ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అవ్వాలి అంటే ఇవి సాటిస్ఫై చేయాల్సిన కండిషన్ m1 ఈక్వల్స్ టు m2. అంటే ఫస్ట్ లైన్ యొక్క స్లోపు సెకండ్ లైన్ యొక్క స్లోప్ రెండింటి స్లోప్స్ కనుక ఈక్వల్ అయినట్లయితే ఆ 2 లైన్స్ కూడా ప్యారలల్ లైన్స్ అన్నమాట. అదే 2 లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ ఎప్పుడవుతాయి అంటే టూ లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ అవ్వాలి అంటే m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. ఓకేనా అండి? సో 2 లైన్స్ యొక్క స్లోప్ ఈక్వల్గా ఉంటే ఆ 2 లైన్స్ కూడా ప్యారలల్ లైన్స్. అదే 2 లైన్స్ పర్పెండిక్యులర్ అవ్వాలి అంటే వాటి స్లోప్స్ యొక్క మల్టిప్లికేషన్ -1కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్. ఏవైనా 2 లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా వచ్చేసేటప్పటికి tan θ ఈక్వల్స్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఇది మాడ్యులస్. సో నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మనం పాజిటివ్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం ఇలా మోడ్ ఉంటే. ఓకే, 2 లైన్స్ ప్యారలల్ అయితే m1 ఈక్వల్స్ టు m2. ఇక్కడ m1 m2 అనేవి ఆ లైన్స్ యొక్క స్లోప్స్. 2 లైన్స్ పర్పెండిక్యులర్ అవ్వాలి అంటే m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. అలానే 2 లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే tan θ ఈక్వల్స్ టు మోడ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. m1 అంటే ఫస్ట్ లైన్ యొక్క స్లోప్, m2 అంటే సెకండ్ లైన్ యొక్క స్లోప్. ఓకేనండి, ఇవన్నీ ఫార్ములాస్. ఇప్పటి వరకు మనం కోఆర్డినేట్ జామెట్రీలో ఏవైతే ఫార్ములాస్ డిస్కస్ చేసుకున్నామో ఆ ఫార్ములాస్ అన్నీ మీరు ఒక ఫెయిర్ నోట్స్లో నోట్ చేసుకోండి. అలానే ఇంపార్టెంట్ థియరీ పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. ఇలా రాసుకోవటం వల్ల మీకు రివిజన్ అప్పుడు అన్నీ వెతుక్కోవాల్సిన పని ఉండదు. ఓకేనా, అన్నీ మీరు ప్రాక్టీస్ చేసేసి ఉంటారు కాబట్టి ఎవ్రీడే మీకు కంప్లీట్ అయిపోయిన టాపిక్స్ వరకు ఇలాంటి ఫార్ములాస్ థియరీ పాయింట్స్ మీరు చదువుకుంటూ ఉంటే మీకు రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫార్ములాస్ కూడా చాలా బాగా గుర్తుంటాయి. ఓకేనా అండి? నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఏ లైన్. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయటం. ఒక పాయింట్ నుంచి అంటే x1, y1 అనే పాయింట్ నుంచి ఒక లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఫార్ములా మోడ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వైర్ రూట్ ఆఫ్ a స్క్వైర్ ప్లస్ b స్క్వైర్. మనకి లైన్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు కదా, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. ఏ అంటే సమ్ కాన్స్టెంట్ వాల్యూనే ఉంటుంది, b దగ్గర కాన్స్టెంట్ వాల్యూనే ఉంటుంది, c దగ్గర కాన్స్టెంట్ వాల్యూనే ఉంటుంది. ఈ x, y ప్లేసెస్లో మనకి ఏదైతే పాయింట్ ఇచ్చారో పాయింట్లో xy కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, వాటిని సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వైర్ రూట్ ఆఫ్ a స్క్వైర్ ప్లస్ b స్క్వైర్. ఇది లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక పాయింట్కి, అలానే ఇంకొక లైన్ని బేస్ చేసుకొని లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి. అలానే ఆ పాయింటే కనుక ఆరిజిన్ అయినట్లయితే ఇక్కడ పాయింట్ ఉంది మనకి x, y కోఆర్డినేట్స్. ఆరిజిన్ అంటే ఏంటి? x, y కోఆర్డినేట్స్ 0 0 అవుతాయి కదా. సో ఆరిజిన్ నుంచి ఒక లైన్కి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే
ఫార్ములా mod c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడైనా ఫార్ములా ఒకటేనండి, కాకపోతే x1 y1 కోఆర్డినేట్స్ ఉంటాయి పాయింట్ అంటే అవి మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆరిజిన్ అంటే x కోఆర్డినేట్ 0 అవుతుంది, y కోఆర్డినేట్ 0 అవుతుంది. ఇక్కడ మీరు ax1 ప్లస్ by1 ప్లస్ c ఇది రాసుకున్న x1 అంటే 0, y1 అంటే 0, ఆరిజిన్ అంటే రెండు కోఆర్డినేట్ 0 అవుతాయి కాబట్టి mod c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది ఫార్ములా. ఓకేనా? సేమ్ ఫార్ములా, కాకపోతే ఆరిజిన్ అన్నారు కాబట్టి xy కోఆర్డినేట్ 0 అయిపోయినాయి కాబట్టి న్యూమరేటర్లో మనకి ax1 ప్లస్ by1 ప్లస్ c ప్లేస్లో ఒట్టి c వస్తుంది అంతే. ఓకేనా? ఇలా రిలేషన్తో మీరు నేర్చుకోండి కంపేర్ చేసుకుంటూ, అప్పుడు ఎప్పటికీ మర్చిపోరు మీరు ఫార్ములాస్ని, కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకే, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి పాయింట్కి లైన్కి, అలానే అదే పాయింట్ ఆరిజిన్ నుంచి లైన్కి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. నెక్స్ట్, డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే టూ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎప్పుడు సేమే ఉంటుందండి. ఇది థియరీ క్వశ్చన్ మనకు అడగొచ్చు, టూ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఆల్వేస్ సేమ్, అది సేమ్గానే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు. నెక్స్ట్, మనకి టూ లైన్స్ ఇస్తే టూ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనుకుంటున్నాం కదా, ఆ టూ ప్యారలల్ లైన్స్ ఏంటి? ఒకటి ax ప్లస్ by ప్లస్ c1 ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ax ప్లస్ by ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. ఈ టూ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా mod c1 మైనస్ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములా నేర్చుకోండి. సో దీనికి సంబంధించిన ప్రాబ్లం అడిగిన ఫార్ములాలో మనకి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. ఓకే అండి, ఈ పార్ట్లో మనము టూ లైన్స్ ప్యారలల్ అవ్వాలి అంటే ఏం కండిషన్ సాటిస్ఫై చేయాలి? టూ లైన్స్ పర్పెండిక్యులర్ అవ్వాలి అంటే, ప్యారలల్ అవ్వాలి అంటే m1 ఈక్వల్స్ టు m2 అవ్వాలి. m1 అంటే ఫస్ట్ లైన్ యొక్క స్లోప్, m2 అంటే సెకండ్ లైన్ యొక్క స్లోప్. అదే ఆ టూ లైన్స్ పర్పెండిక్యులర్ అవ్వాలి అంటే m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1 అవుతుంది. అలానే టూ లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే tan θ ఈక్వల్స్ టు mod m1 మైనస్ m2 డివైడెడ్ బై 1 ప్లస్ m1 m2. నెక్స్ట్, డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా, ఒక పాయింట్కి లైన్కి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే mod ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అదే ఆరిజిన్ నుంచి లైన్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే mod c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అలానే డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే mod c1 మైనస్ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములాస్, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు ఇదే ఫస్ట్ టైం నేర్చుకుంటుంటే ఏంటో ఫార్ములాస్ చాలా చెప్పుకున్నాం అనుకోవద్దు. చదవండి, నేర్చుకోండి, ఫార్ములా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. కోఆర్డినేట్ జామెట్రీ చాలా ఈజీ టాపిక్ జామెట్రీతో కంపేర్ చేసుకుంటే. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. Find the angle between the lines minus root 12x plus 2y plus 9 equals to 0 and minus x plus root 3y plus 7 equals to 0. ఈ టూ లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? tan θ ఈక్వల్స్ టు mod m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఇది టూ లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇక్కడ m1 అంటే ఏంటండి? ఫస్ట్ లైన్ యొక్క స్లోప్, m2 అంటే సెకండ్ లైన్ యొక్క స్లోప్. సో m1 m2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో m1 ఈక్వల్స్ టు అంటే ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? -√12. సో -√12 ఆల్రెడీ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో √12 బై వై కోఎఫిషియంట్ ఎంతండి? 2. సో ఈ √12ని మనం ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 4 3s are 12. √4 అంటే 2 బయటకు వస్తుంది. 2√3/2, 2 క్యాన్సిల్ అయిపోతుంది. √3 m1 ఎంతండి? √3. ఇప్పుడు m2 ఫైండ్ అవుట్ చేద్దాం.
సో M2 ఫైండ్ అవుట్ చేయాలి అంటే సెకండ్ లైన్, M2 అంటే ఏంటి, సెకండ్ లైన్ యొక్క స్లోప్కి ఫార్ములా ఏంటి, -x కోఫిషియంట్ బై y కోఫిషియంట్. సెకండ్ లైన్లో x యొక్క కోఫిషియంట్ ఏమవుతుందండి, -1 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1 బై y యొక్క కోఫిషియంట్ ఎంత, √3. M1 వచ్చింది, M2 వచ్చింది. ఈ వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం ద్వారా మనం యాంగిల్ అంటే తీటా వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి. M1 అంటే √3 మైనస్ 1 బై √3 బై 1 ప్లస్ √3 ఇంటూ 1 బై √3. √3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ న్యూమరేటర్లో √3 కనుక ఎల్సిఎం అయినట్లయితే √3 ఇంటూ √3 3 అవుతుంది. 3 మైనస్ 1 బై 1 ప్లస్ 1 2 అవుతుంది ఇక్కడ డినామినేటర్లో. సో 2 బై √3 ఇంటూ 2 ఏమవుతుంది, ఇక్కడ బై 1 ఉన్నట్లు కదా, సో 1 బై 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో tan తీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1 బై √3 అవుతుంది. మనల్ని యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాంగిల్ అంటే ఏంటి, తీటా వాల్యూ ఎంత అవుతుందండి, tan తీటా 1 బై √3 ఎప్పుడు అవుతుంది, 30 డిగ్రీస్ దగ్గర అవుతుంది. అంటే తీటా వాల్యూ ఎంత అవుతుంది, 30 డిగ్రీస్ అవుతుంది. సో మీరు ఈ పాయింట్ వెంటనే మీకు ఈజీగా వెంటనే ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు ట్రిగ్నోమెట్రీ కూడా నేర్చుకున్నప్పుడు. ఇన్ కేస్ మీరు ట్రిగ్నోమెట్రీ కష్టం అని వదిలేసినట్లయితే, అసలు బేసిక్స్ కూడా నేర్చుకోకుండా వదిలేస్తారు చాలామంది ట్రిగ్నోమెట్రీని. వదిలేస్తే మీరు కోఆర్డినేట్ జామెట్రీ ప్రిపేర్ అయినా కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు చేయకుండా ఉంటారు. కాబట్టి మనకి సిలబస్లో ఇచ్చిన ప్రతి టాపిక్ ప్రిపేర్ అవ్వాలండి. పర్సంటేజెస్ని మనం ట్రిగ్నోమెట్రీలో యూజ్ చేస్తాము, ట్రిగ్నోమెట్రీని ఇలా జామెట్రీలో కాన్సెప్ట్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్కి, ప్రతి ప్రాబ్లం అని చెప్పను, కొన్ని ప్రాబ్లమ్స్కి మనం రేషియోస్ కాన్సెప్ట్లో మనం పర్సంటేజెస్లో ప్రిపేర్ అయిన కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాం. కాబట్టి ప్రతి టాపిక్ ఇంపార్టెంటే, నేర్చుకోండి, వదిలేయొద్దు. ఓకే, సో 2 లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేసాం కదా, తీటా ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ అని. కొన్ని ప్రాబ్లమ్స్లో మనకి ఇక్కడ లైన్స్ ఇచ్చారు, లైన్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆ లైన్స్ యొక్క స్లోప్స్ డైరెక్ట్గా ఇవ్వచ్చు. అంటే మనకి M1 M2 యొక్క వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చేసి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. అప్పుడు ఇంకా మీకు ఈ స్టెప్స్ తగ్గిపోతాయి. మీరు ఎగ్జామినేషన్లో ఇప్పుడు మీరు ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్ నుంచి నేర్చుకుంటున్నారో వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి నేను స్లోప్కి ఫార్ములా రాసి అందులో సబ్స్టిట్యూట్ చేసి స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. కానీ మీరు ఎగ్జామ్లో ఎప్పుడు ఫార్ములాస్ రాసి సబ్స్టిట్యూట్ చేసే విధంగా నేర్చుకోవద్దు. ఇది చూడగానే దీని యొక్క స్లోప్ ఏమవుతుంది, √12/2 అవుతుంది. సో క్యాన్సిల్ అయిపోతే ఇది √3 అవుతుంది. దీని యొక్క స్లోపు 1 బై √3 అవుతుంది. అలా ఒక్కొక్క స్టెప్ చూసి మీరు కొన్ని డైరెక్ట్గా రాసుకునేలాగా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ప్రతి స్టెప్ రాస్తున్నా. ఓకేనా అండి. సో 2 లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డైరెక్ట్గా లైన్ యొక్క ఈక్వేషన్స్ ఇవ్వచ్చు, లేదా ఆ లైన్ యొక్క స్లోప్స్ అంటే M1 M2 ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. మీకు ఎలా అయినా అడగొచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ the length of perpendicular from the horizon to the line 12x plus 5y plus 7 equals to 0 is. లైన్కి ఆరిజిన్కి మధ్య లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫార్ములా ఏంటండి, ఆరిజిన్ నుంచి లైన్కి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్కస్ చేసుకున్నాం. mod c బై √a² ప్లస్ b². సో ax ప్లస్ by ప్లస్ c కదా, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 లా ఉంది. సో a అంటే ఎంత అండి, 12, b అంటే ఎంత, 5, c అంటే ఎంత అవుతుంది, 7 అవుతుంది. ఓకే, అర్థం అవ్వాలి కాబట్టి రాస్తున్నాను. మీరు ఎగ్జామ్లు ఇవన్నీ రాయరు కాబట్టి మీకు ఇంత టైం కూడా పట్టదు. సో mod 7 బై √a² అంటే 12² అంటే ఎంత అండి, 144 ప్లస్ b² అంటే 5² అంటే 25, దట్ ఈక్వల్స్ టు 7 బై 144 ప్లస్ 25 ఎంత అవుతుంది, 169. √169 అంటే 13² యొక్క వాల్యూ 116 కాబట్టి √169 ప్లేస్లో మనం 13ని డైరెక్ట్గా బయటికి రాసుకోవచ్చు. సో లెంత్ ఎంత అండి, లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఎంత, ఆరిజిన్ నుంచి లైన్కి 7/13 యూనిట్స్. ఓకే, సో స్క్వైర్స్, క్యూబ్స్, టేబుల్స్ ఇవి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అవి నేర్చుకోవటం. ఓకేనా, 50 స్క్వైర్స్, 30 క్యూబ్స్, 20 టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం.
ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ సో దట్ ద లైన్స్ x plus 3y minus 8 equals to 0 and ax plus 12y plus 5 equals to 0 are parallel. ఈ 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అంట. అయితే మనల్ని ఏ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటండి? m1 ఈక్వల్స్ టు m2. m1 అంటే ఈ ఫస్ట్ లైన్ యొక్క స్లోప్, m2 అంటే సెకండ్ లైన్ యొక్క స్లోప్. సో m1 వాల్యూ ఎంత అండి? ఫస్ట్ లైన్ యొక్క స్లోప్కి ఫార్ములా ఏంటి? మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. ఓకే, సో -1/y యొక్క కోఎఫిషియంట్ ఎంత? 3. m1 -1/3. m2 సెకండ్ లైన్ యొక్క స్లోప్ ఎంత? -x కోఎఫిషియంట్ ఎంత అండి? a. కాబట్టి -a/y కోఎఫిషియంట్ ఎంత? 12. సో 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి m1 ఈక్వల్స్ టు m2. m1 ఎంత? -1/3 ఈక్వల్స్ టు m2 -a/12. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 4s are 12. దట్ ఇంప్లైస్ a ఈక్వల్స్ టు 4. సో ఏ వాల్యూ ఎంత అండి? 4. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ k if the lines 2x minus 3y equals to 11 is perpendicular to the line 3x plus ky equals to -4. సో ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నారు. అయితే మనల్ని k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే అవి ఏ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి? మనం డిస్కస్ చేసుకున్నాం. m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. ఓకే, m1 అంటే ఏంటి? ఫస్ట్ లైన్ యొక్క స్లోప్. m2 అంటే సెకండ్ లైన్ యొక్క స్లోప్కి ఫార్ములా ఏంటి? -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. సో ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? -x కోఎఫిషియంట్ అంటే -2/y కోఎఫిషియంట్ ఎంత అవుతుంది? -3 ఇంటూ m2 అంటే సెకండ్ లైన్ యొక్క స్లోప్కి ఫార్ములా -x కోఎఫిషియంట్కి మైనస్ కాబట్టి -3/y కోఎఫిషియంట్ ఎంత అండి? k ఈక్వల్స్ టు -1. ఓకే, సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. అలానే ఈ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 3 క్యాన్సిల్ అయిపోతుంది. దాని నుంచి k ఈక్వల్స్ టు 2. k వాల్యూ ఎంత అండి? 2. ఓకేనా? ఎగ్జామ్లో మీరు ఇలా రాసుకోండి. మీరు ఈ స్టెప్ కూడా రాసుకోవాల్సిన పని లేదు. m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1 అని రాసి దాని కింద మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని లేదు కదా. ఇదేమి చిన్నప్పుడు మనం రాసే ఎగ్జామ్స్ కావు కాబట్టి మనకి కండిషన్ తెలుసు కాబట్టి m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు -1. m1 అంటే దాని యొక్క స్లోప్ రాసుకోండి, m2 స్లోప్ రాసుకోండి, సబ్స్టిట్యూట్ చేసేయండి. 1 or 2 లైన్స్ లేదా మ్యాక్సిమం 3 లైన్స్లో సాల్వ్ చేసే మోడల్స్ ఇవన్నీ. ఓకేనా? ఫార్ములాస్ రాసుకొని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి. చాలా బేసిక్ లెవెల్లో మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్లయితే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చేయండి. 2-3 ప్రాబ్లమ్స్కి ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూట్ చేసుకోండి. 4th ప్రాబ్లమ్కి ఫార్ములా లేకుండా సబ్స్టిట్యూట్ చేయండి. 5th ప్రాబ్లమ్కి ఒక 2-3 స్టెప్స్ డైరెక్ట్గా ఇట్లాంటి స్లోప్స్ ఇలాంటివి డైరెక్ట్గా రాసేలాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ప్రాక్టీస్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఎగ్జామ్లో. ఓకే, సో ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఈ పార్ట్లో మనం ప్యారలల్ లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్కి అవ్వాలి అంటే కండిషన్స్, 2 లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి, అలానే పాయింట్ నుంచి లైన్కి మధ్య లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయడానికి, అలానే ఆరిజిన్కి లైన్కి మధ్య లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా, 2 ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం. సో స్టార్టింగ్ నుంచి ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి, ఎవ్రీడే వాటిని రివిజన్ చేసుకోండి. ఓకే, సో ఈ పార్ట్ని నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.